నమస్కారం, నా పేరు శ్రీకాంత్. మేము ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శ్రీహరికోట నుంచి ఇక్కడికి వస్తున్నాం. ఈ వీక్ అక్టోబర్ 4th నుంచి 10th వరకు వరల్డ్ స్పేస్ వీక్ అనే సెలబ్రేషన్ చేస్తున్నాం. ఈ వరల్డ్ స్పేస్ వీక్ అనేది యునైటెడ్ నేషన్స్ డిసైడ్ చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ నార్మల్ పబ్లిక్ రీచ్ అవ్వడానికి చేసిన కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ మేము అక్టోబర్ 4th నుంచి 10th వరకు షార్లో సెలబ్రేట్ చేస్తున్నాం. ఆ కాన్సెప్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఇయర్ స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు. అది కూడా యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీ వాళ్ళు. సో ఆ కాన్సెప్ట్ ఎవ్రీవేర్ వరల్డ్ వైడ్ ఫాలో అవుతాం. ఈసారి షార్ సెంటర్ కూడా శ్రీహరికోట నుంచి చూస్తున్నాం. మేము కూడా స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆ టాపిక్ ఎందుకు పెట్టామంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో క్లైమేట్ చేంజెస్ మనకు అందరికీ తెలిసిందే, చాలా డ్రాస్టిక్ చేంజెస్ వస్తున్నాయి, అన్ప్రిడిక్టబుల్ చేంజెస్ వస్తున్నాయి. ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు, హై టెంపరేచర్ ఎక్స్పెక్ట్ చేయని టెంపరేచర్స్ కూడా వింటర్లో ఉంటున్నాయి. ఫ్లడ్స్ కూడా అన్ప్రెడిక్టబుల్ ఫ్లడ్స్. మీకు అందరికీ తెలిసిన చేంజెస్ మనం ఎప్పుడు ప్రిడిక్ట్ చేయట్లేదు ఇలా జరుగుతుందని. సో దాన్ని ప్రిడిక్ట్ చేయడానికి శాటిలైట్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్ ఎట్లా యూజ్ అవుతున్నది మా కాన్సెప్ట్. సో ఇస్రో శ్రీహరికోట నుంచి మేము RISAT, ఇన్సైట్ శాటిలైట్స్ ఇవన్నీ లాంచ్ చేసాం. ఈ ప్రిడిక్షన్స్ ముందే ప్రిడిక్ట్ చేసేసి ఏ మెథడ్స్తో మనం వీటిని అవాయిడ్ చేయగలం అనేది మా కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని మేము టోటల్ పబ్లిక్ దగ్గరికి తీసుకెళ్తాం. బికాజ్ ఈరోజు చూస్తే పబ్లిక్కి, సైన్స్కి అండ్ స్పేస్ టెక్నాలజీ చాలా గ్యాప్ ఉంది. సో స్పేస్ ఒక యూజర్స్ పబ్లిక్ తెలియాలనేసి ఆ గ్యాప్ రిడ్యూస్ చేయడానికి మేము శ్రీహరికోట నుంచి ఇక్కడికి వచ్చి నెల్లూరుకి వచ్చి నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో వాళ్ళు హోస్ట్ చేస్తున్నారు. మా టోటల్ టెక్నాలజీ, లాంచ్ వెహికల్స్, స్పేస్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది మేమంతా లెక్చర్స్ ద్వారా, మా యొక్క వీడియోస్ ద్వారా అందరికి తెలియజేస్తున్నాం. సో దట్ అందరు కొంచెం చేంజ్ వచ్చిన పబ్లిక్లో ఫ్యూచర్ జనరేషన్స్ మా సస్టైన్డ్గా బతకాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాగే కంటిన్యూ అయితే నెక్స్ట్ డికేడ్లో మనం అందరూ బతకటం కూడా కష్టం ఎర్త్ మీద. సో అది అవాయిడ్ చేయడానికి కాన్సెప్ట్తో మేము ఇక్కడికి వచ్చాము. డిఫరెంట్ శాటిలైట్స్ కూడా లాంచ్ చేసాం. సో ఈ కాన్సెప్ట్తో మనకి డిఫరెంట్ ఇమేజెస్ కూడా శాటిలైట్ మనకు ప్రొవైడ్ చేస్తాయి. ఇది పబ్లిక్ యూజ్ చేసి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి ఎక్కడెక్కడ మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ముందే పసిగట్టేసి మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఆ కాన్సెప్ట్ ద్వారా మేము ఇక్కడికి వచ్చి మా షార్ డైరెక్టర్ రాజరాజన్ గారి గైడెన్స్తో ఇక నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో మేము పెట్టాము. ఈ స్పేస్ పోర్ట్ ఆఫ్ ఇండియా మీకు తెలిసిందే, శ్రీహరికోట అనేది స్పేస్ పోర్ట్ ఆఫ్ ఇండియా, ఓన్లీ వన్ లాంచ్ సెంటర్ ఇన్ ఇండియా. సో మేము ఈ సంవత్సరం 3 స్టేట్స్లో కండక్ట్ చేస్తున్నాం, 7 వెన్యూస్లో కండక్ట్ చేస్తున్నాం. సో మన నియరెస్ట్ నెల్లూరు డిస్టిక్లో నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో కండక్ట్ చేస్తున్నాం ఈ సంవత్సరం. వాళ్ళు కూడా హోస్ట్ చేస్తున్నారు. 7th అనేది ఇనాగరేషన్ ఫంక్షన్ జరుగుతుంది, 9th అనేది వాలిడిక్టరీ ఫంక్షన్ జరుగుతుంది. ఈ 3 days మేము ఇక్కడే ఉంటాం. అండ్ 6th సో పబ్లిక్ కూడా తెలియడానికి మేము స్పెషల్ వెంచర్ కింద స్పేస్ వాక్ అని నిర్వహిస్తున్నాం. అది 6th మార్నింగ్, సండే మార్నింగ్ 7 o'clock నుంచి VRC సెంటర్ నుంచి RTC తర్వాత VRC సెంటర్ వరకు పోతున్నాం. సో మా రిక్వెస్ట్ పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేసి మా యొక్క ఆబ్జెక్టివ్, మాకు ఏం కూడా తెలుసుకుంటారని, మేమంతా చేసేది ప్రజల కోసం, ఇది సస్టైన్ అవ్వడానికే ఫ్యూచర్ హ్యూమన్ కైండ్ ఆన్ ఎర్త్. సో అది కూడా అర్థం చేసుకొని వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ 3 days ఇక్కడ పిల్లల్ని, పబ్లిక్కి అందరిని ఇన్వైట్ చేస్తున్నాం. ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ ఉంటుంది, క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది, ఎలక్యూషన్ కాంపిటీషన్ ఉంటుంది, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటుంది, లెక్చర్స్ బై సీనియర్ ఇస్రో సైంటిస్ట్ కూడా ఉంటుంది. ఇదంతా అందరినీ పబ్లిక్కి స్టూడెంట్స్కి ఇద్దరిని ఇన్వైట్ చేస్తున్నాం. విన్నర్స్కి ప్రైజెస్ ఉంటాయి మా సైడ్ నుంచి. సో డిఫరెంట్ ఛాలెంజెస్ వాళ్ళు చూడొచ్చు, వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇది మా ప్రపోజల్. అండ్ సో అందరినీ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ కమ్యూనికేట్ క్లైమేట్ అండ్ స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్. ప్లీజ్ కమ్యూనికేట్ చేయండి, మా ఆబ్జెక్టివ్ కూడా కమ్యూనికేట్ చేయండి. సో నెక్స్ట్ జనరేషన్ ఈ స్టూడెంట్స్ అనేది మన యంగ్ మైండ్స్ ఆఫ్ ఇండియా. సో దే షుడ్ కమ్యూనికేట్, దే షుడ్ ఫాలో ది అవర్ ప్రిన్సిపల్స్. థ్యాంక్ యూ. మధ్యలోకి వస్తుంది. సరే, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ ఆఫ్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, నెల్లూరు. ఈరోజు షార్ నుంచి శ్రీకాంత్ గారు వాళ్ళ టీం ఇక్కడికి వచ్చారు. సో ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వరల్డ్ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్ అంటే ప్రతి అక్టోబర్లో కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్. దాంట్లో భాగంగా నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ కండక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు షార్ వాళ్ళు. సో ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీకాంత్ గారికి, వాళ్ళ టీంకి, డైరెక్టర్ రాజరాజన్ గారికి ఫస్ట్ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్కి
మన నారాయణ సార్ అండ్ డాక్టర్ పి నారాయణ గారు, ఫౌండర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆల్సో మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. సార్తో పాటు షార్ డైరెక్టర్ రాజరాజన్ గారు కూడా ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా రావడం జరుగుతుంది. వీరితో పాటు ఓ ఆనంద్ గారు ఐఏఎస్ మన నెల్లూరు జిల్లా కలెక్టర్ ఈ ప్రోగ్రామ్కి ఒక గెస్ట్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు జిఎం నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సార్ కూడా ఈ ప్రోగ్రామ్ గెస్ట్గా వస్తున్నారు. దీంతో పాటు డిఫరెంట్ సైంటిస్ట్ కానీ వాళ్ళ గెస్ట్స్ షార్ నుంచి అఫీషియల్స్ అందరూ ఆ రోజు ప్రోగ్రామ్కి రావడం జరుగుతుంది. ఈ సార్ ఇప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఉపయోగాలు ఏంటి. మెయిన్ ఉద్దేశం ఏంటంటే పబ్లిక్కి స్పేస్ టెక్నాలజీ మీద అవేర్నెస్ తక్కువ ఉంది. అంటే ఒకప్పుడైతే 20 ఏళ్ల క్రితము మనము శాటిలైట్స్ పంపించేటప్పుడు ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు సక్సెస్ రేట్ ఎక్కువ. ఆల్మోస్ట్ ప్రతిదీ సక్సెస్ అవుతుంది. 100% సక్సెస్ రేట్ ఉంది. ఇప్పుడు షార్లో ఉంటుంది మనకి. సో ఇప్పుడు మనము ఇతర దేశాలకు కూడా మన దగ్గర నుంచి స్పేస్ టెక్నాలజీకి శాటిలైట్స్ పంపించే స్టేజ్కి మన ఇండియా అంత అభివృద్ధి చెందింది. దానికి మనము షారు వాళ్ళ గొప్పతనాన్ని, ఇస్రో వాళ్ళ గొప్పతనాన్ని అభినందించాలి. వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు మన ఇండియాలో జరుగుతున్నటువంటి చాలా యాక్టివిటీస్కి మనకు మెయిన్ సపోర్ట్ ఏంటంటే శాటిలైట్ టెక్నాలజీ. సో మనకు చాలా వరకు తెలియదు ఏం జరుగుతుందని చెప్పనేసి. ఆ పబ్లిక్కి అవేర్నెస్ తెలుసుకోవడం కోసమే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే పిల్లలందరూ ఈ షార్ కానీ ఇస్రో కానీ శాటిలైట్ టెక్నాలజీ సంబంధించిన జాబ్స్కి వెళ్ళడానికి ఎక్కువగా చొరవ చూపించట్లేదు. పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేసి ఎక్కువ మంది యువత శాటిలైట్ టెక్నాలజీలో పార్టిసిపేట్ చేసి ఇండియాని ఇంకా అభివృద్ధి పదం నడపడానికి ఉపయోగపడే విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. అలాంటి భాగంలోనే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళు స్కూల్ పిల్లలు 8th నుంచి 10th వరకు జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ నుంచి ఒక 50 టీమ్స్ వరకు మా స్టాఫ్ స్టూడెంట్స్ వెళ్ళి మాకు నెల్లూరు సరౌండింగ్స్, ఆత్మకూరు, కావలి దాకా వెళ్ళి అన్ని స్కూల్స్ కాలేజీలకు చెప్పి వచ్చారు. అలాగే గూడూరు ఏరియాలో కూడా ఒక 30 టీమ్స్ అక్కడ వెళ్ళి అన్ని కాలేజ్ స్కూల్స్కి మా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి వచ్చారు. మేము 3000 మందికి పైగా స్కూల్ విద్యార్థులు కానీ, జూనియర్ కాలేజ్ విద్యార్థులు, ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు, డిగ్రీ కాలేజ్ విద్యార్థులు వస్తారని ఆశిస్తున్నాము. దీనిలో భాగంగానే 6వ తేదీ స్పేస్ వాక్ కండక్ట్ చేస్తున్నాం. మన విఆర్సీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి అక్కడికి మనము మనం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ గాంధీ బొమ్మకి వెళ్ళి విఆర్సీ కాడ స్టాప్ చేస్తాం. సో ఆ స్పేస్ వాక్కి పబ్లిక్ సపోర్ట్ కావాలి. అందరూ ఆ స్పేస్ వాక్లో పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, అందరూ ఈ ప్రోగ్రామ్ ఈ 3 రోజులు 7, 8, 9 తేదీల్లో అందరూ ఈ ప్రోగ్రామ్కి ప్రజలందరూ ఈ ప్రోగ్రామ్కి వచ్చి వీళ్ళు సార్ వాళ్ళు డిస్ప్లే చేసి మోడల్స్ చూసి దాని మీద అవేర్నెస్ తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. దీనిలో భాగంగానే సైంటిస్ట్ అందరూ సైంటిస్టు ఒక 6 దాకా వర్క్షాప్స్, సెమినార్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వివిధ విద్యార్థులు డిగ్రీ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, స్కూల్స్ విద్యార్థులు దాంట్లో పార్టిసిపేట్ చేసి స్పేస్ టెక్నాలజీ గురించి తెలుసుకుంటారని ఆశిస్తున్నాం. సో పబ్లిక్ని మేము వన్స్ అగైన్ రిక్వెస్టింగ్ పబ్లిక్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ program, World Space Week celebrations from 7th to 9th, which is being conducted in Narayana Engineering College, Nellore. Thank you. మీ ఏదన్నా ఉంటే ఒకసారి సార్ ఆన్సర్ చేస్తారు, చెప్పండి.